వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ మేడారం మహాజాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులతో మేడారం అంతా భక్త జనసంద్రమైంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియబోతుంది. సాయంత్రం పూజారులు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఆ తర్వాత అమ్మవార్లను వన ప్రవేశం చేయించబోతున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పతాక స్థాయికి చేరింది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెపై కొలువుతీరడంతో మేడారం ప్రాంగణం భక్తులతో జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు భక్తులు తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం మొత్తం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు జంపన్నవాగు భక్తులతో నిండిపోయాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జాతరకు ప్రముఖుల తాకిడి కూడా కొనసాగుతోంది. ఇక సాయంత్రం సమ్మక్క సారలమ్మ వనప్రవేశం చేయబోతుండటంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోబోతున్నారు. ఇప్పటికే సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపై కొలువు తీరవగా సమ్మక్క తల్లి కూడా చేరడంతో భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.